శ్రీకర్ వాళ్ళ నాన్నని చూడడానికని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన కమల్ "రారా నాన్నని చూపిస్తాను" అని చెప్పేసైతే లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అక్షయ్ వచ్చి "ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? వద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "ఏంటి అన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు? నేను నాన్నని చూసి వచ్చేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం "లేదు నువ్వు చూడడానికి వీలు లేదు. ఒక 4 రోజులు పోయిన తర్వాత రా కానీ ఇప్పుడు చూడడానికి వీలు లేదు" అని చెప్పేసైతే తనని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అది చూసిన అవని అయితే ఏంటి ఈయన ఇలా చేస్తున్నారు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం శ్రీకర్‌ని బయటకి తీసుకొని వచ్చి "నువ్వు నాన్ననితోని చూడడానికి, మాట్లాడడానికి వీలు లేదు. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో మర్యాదగా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. "లేదురా నువ్వు చూడడానికి వీలు లేదని చెప్పాను కదా! ఇక్కడి నుండి వెళ్ళిపో" అని చెప్పేసైతే తనని తోసేస్తూ ఉంటాడు. అది చూసిన పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో పార్వతి మీదకి వెళ్లి పడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీకర్‌ని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం వాళ్ళ అమ్మతో కూడా ఏమీ మాట్లాడకుండా "సరే నన్ను చూడనివ్వటం లేదు కదా" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పార్వతి అయితే "ఏంటి నా కొడుకుని ఇలా బయటికి తోసేయడానికి వీడికి ఎంత ధైర్యం" అని చెప్పేసైతే అక్షయ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇందులో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం "అమ్మ నేను చెప్పేది కాస్త విను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.